గుళ్ళకి పూర్వ ప్రాచీన తీసుకురావడమే కాకుండా అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు తీసుకుంటామో చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మల్లన్న గారు ఒక్క నిమిషం. ఇప్పుడు దేవాలయాల విషయానికి వస్తే మనం మేజర్గా మాట్లాడుకుంటుంది యాదగిరి గుట్ట, లేదంటే వేములవాడ, లేదంటే గురించి మాట్లాడుకుంటున్న ప్రాంతాల్లో ఉండేటువంటి పోచమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, మైసమ్మ కానీ ఒకప్పుడు ఆ ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఆ ఊరి పొలిమేరలో ఉన్నటువంటి దేవతను మొక్కి మాత్రమే ఊర్లోకి పోయేటువంటి ఒక ఆనవాయితీ ఉండేది అధ్యక్ష. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల సంరక్షణ, అక్కడ ఉన్నటువంటి ఏది కుమ్మరులు కానీ లేకపోతే శాలివాహనులు ఇటువంటి వాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాల్లో వాటి సంరక్షణ చూస్తూ ఉన్నారు అధ్యక్ష. మిగతా ఆలయాల్లో లాగా వాటికి కూడా ప్రభుత్వం కొంత చేయూతను అందిస్తే ఆ ఆలయాల అభివృద్ధి అక్కడ భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఉంటుందని చెప్పి నేను తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష. ఆ విషయాన్ని పరిశీలించాలి. ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఇప్పుడు దేవాలయాల విషయంలో చాలాసార్లు కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఒక ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇది ఇద్దరికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. ఇప్పుడు అనేక ప్రాజెక్టులకు దేవాలయాల పేర్లు, దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాజెక్టుల పైన వచ్చినటువంటి ఆరోపణ నేపథ్యంలో ఆ ఆలయాల పేర్లు, దేవుళ్ళ పేర్లు ప్రాజెక్టులకు పెట్టారు. వాటిని తొలగించే ప్రతిపాదన ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉందా? ఎందుకంటే కాళేశ్వరం పేరు పెడితే అది కొంత అవినీతిలో ఉంటే దేవుళ్ళకు కూడా బదనాం అయ్యేటువంటి అవకాశం ఉంది. సరస్వతి అని చెప్పి లేకపోతే ఇంకా కొన్ని పెట్టారు అధ్యక్ష. సో వాటి ప్లేస్లో, ఎందుకంటే వాటిని దేవుళ్ళ విషయంలో కొద్దిగా ఆ అంశాన్ని పరిశీలించాలి. దేవుళ్ళని విముక్తి చేయాలి. ప్రశ్న అయిపోయింది. ఆనరబుల్ మినిస్టర్ గారు, సీతారామ ప్రాజెక్టు తర్వాత కాళేశ్వరం ఇదివరకు అంబేద్కర్ దేవుని పేరు ఉంటది. ఆయన తప్పు చేస్తే ఆయన ఏం చేద్దాం? కాదు అధ్యక్ష. ఆ ప్రాజెక్టుల కంటున్నటువంటి మల్లన్న గారు ప్లీజ్. ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పండి.